అంటూ వచ్చిన సత్యదేవి గారి కథ ఏమిటో చెప్పనా? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ఇలా మనం మాట్లాడుకోవాల్సింది కృష్ణమ్మ గురించి. కథలోకి వెళ్ళిపోతే అనాథలైనటువంటి భద్ర, శివ, కోటి చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు అనమాట. చిన్నతనంలోనే జైలు జీవితం గడిపినటువంటి శివ బయటకు వచ్చిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని హ్యాపీగా లైఫ్ ని కొనసాగిస్తూ ఉంటాడు. భద్ర, కోటి గంజాయి స్మగ్లింగ్ వీటితో జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. వీళ్ళు తమకంటూ ఒక కుటుంబం ఉండాలి అని చెప్పి ఆశపడతారు. ఈ క్రమంలోనే మీనాతో శివ ప్రేమలో పడతాడు. ఆమె భద్రకు రాఖీ కట్టడంతో ఇక సొంత చెల్లెలుగా చూసుకోవడం మొదలు పెడతాడు. ఆ తర్వాత స్మగ్లింగ్ వంటి తప్పుడు పనులు మానేసి ఆటో నడుపుతూ సొంత కాళ్ళపై నిలబడే ప్రయత్నం చేస్తాడు భద్ర. అయితే ఒకసారి మీనా తల్లి ఆపరేషన్ కు 2 లక్షలు అవసరమైతే ఆ డబ్బు సంపాదించడం కోసం భద్ర, శివ, కోటి తప్పనిసరి పరిస్థితుల్లో స్మగ్లింగ్ కి రెడీ అవుతారనమాట. సో వాళ్ళు పాడేరు నుంచి వైజాగ్ గంజాయి తీసుకొచ్చేటువంటి క్రమంలో పోలీసులకు దొరికిపోతారు. సరిగ్గా అప్పుడే వాళ్ళు అనుకోకుండా ఒక అమ్మాయి అత్యాచారం కేసులో ఇరుక్కుంటారు. మరి ఆ తర్వాత ఏమైంది? శివని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి మీనా ఏమైంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ మలుపులు, వాటి గురించినటువంటి వివరాలు మీరు థియేటర్లో చూసేయచ్చు అనమాట. నెంబర్ 2, ఫ్రెండ్షిప్ తో ముడిపడి ఉన్నటువంటి ప్రతీకార కథ. ఇది మంచి బలమైనటువంటి ఎమోషన్స్ తో రా రస్టిక్ కోణంలో సాగుతుంది. అయితే అసలు కథలోకి ప్రేక్షకులను తీసుకువెళ్ళడానికి డైరెక్టర్ చాలా టైమే తీసుకున్నారని చెప్పాలి. ఒక రకంగా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం సాగదీసారా అని అనిపిస్తుంది అనమాట. అడవిలో జరిగేటువంటి ఒక హత్యతో సత్యదేవ్ క్యారెక్టర్ కు పరిచయం, ఆ కథను ఆరంభించినటువంటి తీరు మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది అనమాట. సో ఫైనల్లీ చెప్పాలంటే సత్యదేవ్ పర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్లు, ఫైనల్ క్లైమాక్స్ సీన్స్ కోసం మీరు కృష్ణమ్మని చూసేయచ్చు. కొంచెం సుడులు ఎక్కువ ఉన్నప్పటికీ నచ్చే ప్రయత్నం చేస్తుంది కృష్ణమ్మ.